కరెంటుకు ఎంత కష్టం ఉండే ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. ఏ అపార్ట్మెంట్కి పోయినా జనరేటర్ల గబ్బు, డీజిల్ గబ్బు. జనరేటర్ లేని అపార్ట్మెంట్ లేదు. ఏ దుకాణంకు పోయినా ఇన్వర్టర్ లేని దుకాణం లేదు. ఆఖరికి ఒక జ్యూస్ సెంటర్కి పోయినా ఇన్వర్టర్ ఉండాల్సిందే, ఒక జిరాక్స్ సెంటర్కి పోయినా ఇన్వర్టర్ ఉండాల్సిందే. కరెంటే ఉండేది కాదు. మధ్యాహ్నం పూట ఎండాకాలం ఒక గంట సేపు పొద్దంతా పనిచేసి ఒక అర్ధగంటనో గంటనో చిన్న నిద్ర తీద్దామంటే పంకా తిరగదు. అట్లాంటి పరిస్థితి ఆ రోజు ఉండే. ఆఖరికి వారంలో 3 రోజులు పవర్ హాలిడేస్. పరిశ్రమ నడుపుకునే పారిశ్రామికవేత్తలు, అందులో పనిచేసే కార్మికులు కనీసం మరి పరిశ్రమ 3 పూటలా నడిస్తే మేము బాగుంటామని చెప్పి వాళ్ళు ఆశించిన వాళ్ళకి వారంలో 3 రోజులు పవర్ హాలిడేస్. పారిశ్రామికవేత్తలు కూడా ఆఖరికి ఇందిరా పార్క్ కాడ ధర్నా చేసే దుస్థితి. ఇది మనం తెలంగాణ వచ్చిన రోజు మన పరిస్థితి. వ్యవసాయదారులకు, రైతులకు కరెంట్ లేదు. హైదరాబాద్లో ఇళ్లలో కరెంట్ లేదు. చివరికి పరిశ్రమలకు కూడా కరెంట్ ఇచ్చే పరిస్థితి లేదు. ఇది ఆ రోజు తెలంగాణ వచ్చిన రోజు ఉన్న పరిస్థితి. హైదరాబాద్లో మంచినీళ్ళకి ఎంత కష్టం ఉండేనో నాకంటే బాగా మీకే తెలుసు. మరి పెద్ద ఎత్తున ఎక్కడికక్కడ ధర్నాలు, కాలనీల్లో ధర్నాలు, ఖైరతాబాద్లోని జలమండలి ముంగట ఖాళీ కుండలు, ఖాళీ బిందెలు, వాటితో ధర్నాలు. ఇవాళ ఈజీగా ఉంటుంది. 12 ఏళ్ల తర్వాత వెనకకి తిరిగి చూసుకుంటే ఏదైనా మాట్లాడొచ్చు. కానీ ఒక్కసారి మీరు అందరూ కూడా గుర్తు తెచ్చుకోండి. కేసీఆర్ గారు వచ్చిన నాడు పెన్షన్ 200 రూపాయలు, కేవలం 200. హైదరాబాద్లో మీరు ఆ రోజు గుర్తు తెచ్చుకోండి ఎట్లాంటి పరిస్థితులు ఉండేది. కానీ 10 ఏళ్ల పదవీ కాలంలో మన నాయకుడు కేసీఆర్ గారి నాయకత్వంలో ఎక్కువ సమయం తీసుకోలేదు. కేవలం 6 నెలల నుంచి సంవత్సర కాలంలో మరి కరెంటు సమస్య పరిష్కారం చేసుకున్నాం. 24 గంటలు కంటికి రెప్పలాగా ప్రజల్ని కాపాడుకుంటూ రెప్పపాటు కూడా కరెంటు పోకుండా బ్రహ్మాండంగా 24 గంటల కరెంటు వ్యవసాయదారులకు, పారిశ్రామికవేత్తలకు, ఇళ్లకు ఇచ్చిన నాయకుడు కేసీఆర్ గారు. అట్లాగే నీళ్ల సమస్యని పరిష్కారం చేసి 20,000 లీటర్ల వరకు ఉచితంగా హైదరాబాద్లో ప్రతి ఇంటికి, అపార్ట్మెంట్ అయినా బస్తీ అయినా ఎక్కడైనా 20,000 లీటర్లు ఉచితంగా నీళ్ళు ఇచ్చిన నాయకుడు కేసీఆర్ గారు. అందుకే నేను అనేది ఇవి చిన్న చిన్న సమస్యలే అనిపించచ్చు ఇవాళ, కానీ అప్పుడు అవే పెద్ద సమస్యలుగా ఉండేది. అట్లాగే సంక్షేమంలో 200 రూపాయలు ఉంటే పెన్షన్ని 2,000 రూపాయలు చేసుకున్నాం. ఒక ఆడకూతురు పెళ్లి చేసుకుంటే 1,116 రూపాయలు కళ్యాణ లక్ష్మి పేరు మీద, షాదీ ముబారక్ పేరు మీద వారికి ఇచ్చి కాపాడుకునే ప్రయత్నం చేసుకున్నాం. హైదరాబాద్ మహానగరంలో 1 కాదు 2 కాదు 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇండ్లు మనం కట్టుకున్నాం. అందులో 61,000 పేదలకి. మీ మల్కాజ్గిరి నియోజకవర్గంలో కూడా 3,500 ఇండ్లు ఆ రోజే ఇచ్చుకున్నాం. మిగతాయి ఇప్పుడు ఇవ్వాల్సి ఉంది. ఇవంతా ఎందుకు చెప్తా ఉన్నా నేనంటే 10 ఏళ్ల తర్వాత మరి అందుకే హైదరాబాద్లో మీరెవ్వరు కూడా కాంగ్రెస్ పార్టీని, బీజేపీని నమ్మలేదు. ప్రజలు కూడా ఎవరు నమ్మలేదు. హైదరాబాద్ ముందుకు పోవాలి అంటే, తెలంగాణ రాష్ట్రం పురోగమించాలి అంటే కేసీఆర్ గారి నాయకత్వమే కరెక్ట్ అని చెప్పి ఖచ్చితంగా మళ్ళీ మల్కాజ్గిరిలో సోదరుడు మర్రి రాజశేఖర్ రెడ్డి గారిని బ్రహ్మాండమైన మెజారిటీతో మీరు గెలిపించారు. అంతకుముందు కూడా మల్కాజ్గిరిలో గులాబీ జెండాను ఎగిరింది. కానీ అంతకుముందు మనతో ఉన్న నాయకుడు కాంగ్రెస్ పార్టీలో పోయినాడు. పోయి సరే ఇవాళ ఆయన చేస్తున్న పనులు, మిమ్మల్ని బెదిరిస్తున్నది మాకన్నీ తెలుసు. నేను మిమ్మల్ని ప్రార్థించేది ఒకటే, ఇప్పుడు ఇవాళ రేపు కాలం ఎట్లా ఉంది, మన పిల్లలు ఎంత హుషారున్నారు మీకు తెలుసు. టీజర్ సినిమా ట్రైలర్ చూడంగానే చెప్తారు సినిమా హిట్ అవుతుందా ఫట్ అవుతుందా. అట్లాంటి కాలం ఇది. పిల్లలు చాలా జోరుగా హుషారుగా ఉంటారు. సినిమా ట్రైలర్ చూడంగానే చెప్తారు హిట్ అవుతుందా ఫట్ అవుతుందా. మరి అట్లాంటిది ఈ సినిమా ఇంటర్వెల్ అయిపోయింది. ఇప్పటికి కాంగ్రెస్ సినిమా ఇంటర్వెల్ అయిపోయింది. ఫస్ట్ హాఫ్ అటర్ ఫ్లాప్, డిజాస్టర్. నాకు తెలిసి హైదరాబాద్లో తిట్టుకోని మనిషి లేడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ పార్టీని. ఏమని 2.5 ఏళ్ళు. చిన్న ఉదాహరణ నేను చెప్తా, ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు. ఒక ప్రభుత్వ పాలన ఎట్లా ఉంది అని చెప్పడానికి చిన్న ఉదాహరణ. అన్నం ఉడికిందా లేదా అని తెలుసుకోనికే మొత్తం కుండ లోపల చేయబెట్టాల్సిన అవసరం ఉండదు. ఒక్క మెతుకు ముట్టుకుంటే తెలుస్తుంది. కాంగ్రెస్ వల్ల పరిపాలన ఎట్లుంది అంటే
ఈ 30 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అడ్డగోలు మాటలు చెప్పి అబద్ధాలు చెప్పి నోటికొచ్చిన హామీలు ఇచ్చి మరి అధికారంలోకి అయితే వచ్చినారు. హైదరాబాద్లో ఓటేయకపోయినా జిల్లాల్లో ఉండే ప్రజలు కొంతమంది నమ్మి ఓటేసినారు. ఓటేసిన తర్వాత ఇవాళ పరిస్థితి ఏందయ్యా అంటే 30 నెలల తర్వాత రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఆ రోజు పిసిసి అధ్యక్షుడిగా పెద్ద పెద్ద మాటలు చెప్పిండు. కేసీఆర్ గారు ₹1,00,000 ఇస్తే పెళ్లికి నేను తులం బంగారం ఇస్తా. కేసీఆర్ గారు ఇచ్చే డబ్బులు టైంకి వస్తలేవు, మీరు లగ్న పత్రిక పెట్టుకోగానే వెంటనే మీ ఇంటికి తులం బంగారం పంపిస్తా అని పెద్ద పెద్ద మాటలు. రైతులకి 10,000 కేసీఆర్ గారు ఇస్తే నేను 15,000 ఇస్తా. కేసీఆర్ గారు 2,000 పెన్షన్ ఇస్తే నేను 4,000 ఇస్తా. అత్తకి 4,000, కోడలికి 2,500 అని చెప్పి నోటికొచ్చిన మాటలు చెప్పి అడ్డగోలు హామీలు ఇచ్చి 6 గ్యారంటీలు, 420 హామీలు, 13 డిక్లరేషన్లు, చాంతాడంత పుస్తకం రాసి ఒక్కొక్క వర్గాన్ని బుట్టలో వేసుకొని మొత్తానికి గద్దెకెక్కిండు ముఖ్యమంత్రి గారు. ఇంకా మీకు గుర్తుండాలా, వాళ్ళ పార్టీ నాయకులు గ్యారంటీ కార్డులు కొట్టించింది. గ్యారంటీ కార్డులు ఏమన్నారు, మీకు 100 రోజుల్లోనే 100 दिनों में हर कुछ कर देंगे, आपके लिए हर चीज कर देंगे. 100 రోజుల్లోనే అన్ని ఇస్తాం. 100 రోజుల్లోనే 4,000 పెన్షన్ ఇస్తాం. 100 రోజుల్లోనే తులం బంగారం ఇస్తాం. విద్యార్థులకి 5 లక్షల భరోసా కార్డు ఇస్తాం. 100 రోజుల్లోనే రైతులకు రైతు భరోసా ఇస్తాం. 100 రోజుల్లోనే అన్నీ అయిపోతాయి. ఆ డిప్యూటీ సీఎం గారు ఉన్నారు ఇప్పుడు, బట్టి విక్రమార్క గారు. ఆయన అయితే ఏం చెప్పిండు, ఈ కార్డు చాలా విలువైన కార్డు, దీన్ని భద్రంగా పెట్టుకోండి, దాచిపెట్టుకోండి, 100 రోజులు పట్టుకోండి, తర్వాత మా నాయకులు మా కార్యకర్తలు వచ్చి మీకు ఒక్కొక్కరికి చెప్పిన ప్రతి హామీ 100 రోజుల్లోనే చేసే బాధ్యత మాది అని చెప్పి ఆ రోజు ఛాతీ గుద్దుకొని మరీ చెప్పినారు. మరి అడిగినాం మనం, అయ్యా విక్రమార్క గారు, అయ్యా రేవంత్ రెడ్డి గారు, అయ్యా కాంగ్రెస్ నాయకులారా, 100 రోజులు కాదు 900 రోజులు అయింది స్వామి, ఏమైంది మరి మీరిచ్చిన హామీలు ఏవి? 420 హామీలు ఇస్తిరి ఏవి అంటే, మొన్న మధ్యన ముఖ్యమంత్రి గారు చాలా విచిత్రంగా మాట్లాడుతున్నాడు. కొత్తగా మొన్న ఆదిలాబాద్ పోయి అక్కడ స్పీచ్ ఇస్తున్నాడు ముఖ్యమంత్రి గారు. ఏం చెప్తున్నాడు, 100 రోజుల్లోనే చేస్తామని చెప్పినాం కరెక్టే, కానీ 100 రోజుల్లోనే ఎంత కండలు తిరిగిన వస్తాదైనా, ఎంత కండలు తిరిగిన పైల్వానైనా పిల్లల్ని ఉట్టిస్తాడా? మనకు తెలియదట. ఎంత కండలు తిరిగిన వస్తాదు పైల్వాను 100 రోజుల్లోనే పిల్లలు ఉట్టిస్తాడా అని ముఖ్యమంత్రి గారు చెప్తున్నాడు. నేను అడుగుతా ఉన్నా ముఖ్యమంత్రి గారిని, అయ్యా 100 రోజుల్లో పిల్లలు పుట్టరని మాకు కూడా తెలుసు, మాకు కూడా పెళ్ళయింది, మాకు కూడా పిల్లలు ఉన్నారు, మాకు కూడా తెలుసు. కానీ నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారు, 100 రోజుల్లో పిల్లలు పుట్టలేదు ఓకే, 3 నెలల్లో పుట్టలేదు ఓకే, కానీ 30 నెలల్లో కూడా పుట్టకపోతే మరి ఏమని విలువాలి నిన్ను? నేను అడుగుతున్నా. 3 నెలల్లో పుట్టరు ఓకే, నో ప్రాబ్లం, 30 నెలల్లో పుట్టలే మరి ఏమనాలి నిన్ను? నేను ఏమన్నా అన్నాం అనుకో ఆయనకు కోపం వస్తుంది. ఇక కోపం వస్తే ఏమవుతుంది, ఇక అడ్డమైన తిట్లు తిడతాడు. ఏమంటాడు, ఏమైందా రేవంత్ రెడ్డి గారు, మరి మహిళలకి నెలకు 2,500 ఇస్తాన్నావు కదా, ఏడబోయింది అంటే నీ లాగులో తొండలు ఇడిచిపెడతా. ఏమైనా మరి 10,000 15,000 చేస్తా అంటివి కదా, ఏమంటే నీ గుడ్లు వీకి గోటీలాడతా. ఏమైనా మహిళలకు 2,500 ఇస్తా అంటివి కదా అంటే నీ పేగులది నీ మెడలు తీసి నీ పేగులు తీసిన మెడలు వేసుకుంటా. ఈ పేగులు మెడలు వేసుకుంటుంది నాకు అర్థం కాదు. ముఖ్యమంత్రి మన బోటీ కొట్టేటోనివా, ముఖ్యమంత్రివా, ఏమిడిది నువ్వు? గింత అన్యాయం ఉంటుంది అంటే ఏందంటే ఆయనకు పరిపాలన చేతనైతే లేదు, నడుపు వస్తలేదు. నడపనికి రాక వెనకటికి ఎవడో ముఖం బాగాలేకపోతే అద్దం బల కొట్టుకుండంట. ముఖం బాగాలేకపోతే ముఖం మంచిగా చేసుకోవాలి, కానీ అద్దం బల కొడితే ముఖం మంచిగా అవుతుందా? కాదు. కానీ రేవంత్ రెడ్డి గారు ఏమనుకుంటున్నారు, కేసీఆర్ని తిడితే చాలు, కేసీఆర్ని తిట్టుకుంటే తిరిగితే చాలు. కేసీఆర్ అప్పులపాలు చేసిండు, అప్పులపాలు చేసేసిండు కేసీఆర్ మొత్తం. అందుకే నేనేం చేస్తలేను. నేను అడుగుతా ఉన్నా, ఒక్కసారి మిమ్మల్ని ఆలోచించమని కోరుతా ఉన్నా. మీరు 10 మందికి చెప్పేటోళ్ళు కాబట్టి రేపు మళ్ళీ మల్కాజ్గిరిలో గులాబీ జెండా ఎగిరే విధంగా చూసుకునేటోళ్ళు కాబట్టి మీరు అర్థం చేసుకుంటే 10 మందికి తెలుస్తుంది కాబట్టే నేను మీకు ప్రార్థన చేస్తా ఉన్నా.